జాతకాలు చూపించుకున్న వాళ్ళకి చాలామందికి జ్యోతిష్యులు చెప్పేదేంటంటే ఏలినాటి శని గురించి చెప్తుంటారు. అంటే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు దాని గురించి ఏంటి అనేది. కానీ వాళ్ళ ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంటుంది ఏలినాటి శని వల్ల. ఏ పని చేసినా గానీ ప్రయోగం ఉండకపోవడం, డబ్బులు రాకపోవడం ఇలా చాలా సమస్యలుంటాయి. అసలు ఏలినాటి శని అంటే ఏంటి? అది ఎవరెవరికి ఉంటుంది? దాని తీవ్రత ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాల వరకు రాశి ప్రకారం ఉంటుంది గదా! దానికి ఒకసారి వివరిస్తారా? అండ్ పరిష్కార మార్గాలు గూడా ఒకసారి ఏలినాటి శని. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల పాటు ఉండేటువంటి శనిని ఏలినాటి శని అంటారు. దాన్ని సాడే సాత్ అంటాం, సాడే సాతి అంటాం. తెలంగాణలో అయితే సాడే సాతి అంటాం మనం. అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఇది 3 భాగాలుగా ఉంటుంది. అంటే మన రాశిని బేస్ చేసుకుంటే మన ముందు రాశిలోకి వచ్చినప్పుడే శని మనకు ఏలినాటి శని ఉంటుంది. మన ముందు రాశి, మన రాశి, తర్వాత రాశి. ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు శని యొక్క గమనం అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతము 2025 మార్చి 29వ తేదీ నుండి మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది. అంటే దాని అర్థం, నేను చెప్పిన దాన్ని బట్టి దాని అర్థం ఏంది అంటే, ఎప్పుడైతే మనం ముందు రాశిలోకి శని వస్తున్నాడు అంటే అర్థమైంది అంటే మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది అంటే శని ఎక్కడికి వస్తున్నట్టు అంటే మీనరాశిలోకి వస్తున్నాడు. సో మీనరాశిలోకి శని ప్రవేశం జరుగుతుంది అంటే మీనరాశి తర్వాత రాశిలో శని ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశికి ముందు రాశిలో శని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే శని ఒక రాశిలో ఉంటే దాని ముందు రాశికి వెనక రాశికి ఎఫెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడు శని. అంటే ప్రజెంటు శని యొక్క గమనము ప్రజెంటు కుంభరాశిలో ఉంది. ఇప్పుడు కుంభం నుండి మీనంలోకి వెళ్తే ఇటు కుంభరాశిలో శని ఉంటుంది, మీనరాశిలో ఉంటుంది, మేషరాశిలో ఉంటుంది. అంటే ఒకటే టైము శని 3 రాశుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాడు. సో దాని అర్థం ఏంటి అంటే శని తల వెంట్రుకల దగ్గర ప్రారంభమయ్యి బొటనవేలి ద్వారా వెళ్ళిపోతాడు. ఫస్ట్ శని ఉండేది మనకు చెస్ట్ వరకు వస్తాడు. అంటే తల నుండి చెస్ట్ వరకు ఫస్ట్ 2.5 సంవత్సరాలు, అలాగే పొట్ట నుండి పిరుదుల వరకు తర్వాత 2.5 సంవత్సరాలు, పిరుదుల నుండి కాలి వరకు తర్వాత 2.5 సంవత్సరాలు. సో మధ్య పీరియడ్ పొట్టలో ఉన్నదాన్ని జన్మం అంటాం మనం. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని. సో ప్రస్తుతం ఏలినాటి శని ఏ రాశులకు నడుస్తుంది అంటే మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి నడుస్తుంది. సో మకర రాశికి 2025 మార్చి 29వ తారీఖు కల్లా మకర రాశికి వెళ్ళిపోతుంది. సో మకర రాశి వారికి అక్కడి నుండి రాజయోగం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే శని వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైనటువంటి అభివృద్ధి వస్తుంది. సో మకర రాశి వారికి రాజయోగం ఉంటుంది. సో ఆల్రెడీ కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశికి టార్చర్ ఉంటుంది. నెక్స్ట్ కూడా వచ్చే సంవత్సరం కూడా రాబోయే 2.5 సంవత్సరాల పాటు కుంభరాశికి ఏలినాటి శని ఉంది, కంటిన్యూ ఉంటుంది. అలాగే మీనరాశి రేపు జన్మంలో 2025 మార్చి 29 నుండి జన్మంలోకి మీనరాశిలోకి వస్తూ ఉన్నాం. అంటే మీనరాశిలోకి శని ప్రవేశం జరుగుతూ ఉంది. అంటే మీనరాశి వారికి విపరీతమైన సమస్యలు ఉంటాయి. రెండవది, ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీనరాశిలో, ఇంకా టార్చర్ ఉంటుంది. సో ఒకవైపు శని ఉంటాడు, మిగిలిన 5 గ్రహాలని కమాండ్ చేస్తాడు శని. అంటే భయంకరమైన టార్చర్ మీనరాశి వారికి ఉండబోతాం, విపరీతమైన టార్చర్ ఉంటుంది. అట్లనే మేషరాశిలోకి శని ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. సో ఏలినాటి శనిలో కూడా ఎవరికైతే 24 సంవత్సరాలకి ముందు శని వస్తాడో వాళ్ళ లైఫ్లో అంత పెద్ద సమస్యలు ఉండవు. అంటే ఉదాహరణ 18 ఏళ్ళకి వస్తే చదువు మీద దెబ్బ కొడతాడు, 20 ఏళ్ళ తర్వాత వస్తే ఉద్యోగం మీద దెబ్బ కొడతాడు, 24 సంవత్సరాల తర్వాత వస్తే చదువు, ఉద్యోగము, పెళ్ళి మూడింటిని కొడతాడు. రెండవది, శని మంచి లెక్చరర్, మంచి పాఠాలు నేర్పిస్తాడు. 7.5 సంవత్సరాలలో మనవాడెవడు, మన శత్రువెవడు, మన మిత్రువెవడు, సమాజంలో మనకు ఎవడు మంచి చేస్తాడు, డబ్బు లేకుంటే మన గతి ఏమిటి, ఇవన్నీ నేర్పిస్తాడు మనకు. ఒక కాలేజీలో హాస్టల్లో వేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి శని 7.5 సంవత్సరాల్లో మనకు లెక్చర్ ఇచ్చి మనకు ఎలా బ్రతకాలి నేర్పించి, ప్రపంచంలో బంధుత్వాలు, స్నేహితులు ఎవరూ మనకు పర్మనెంట్ కాదు, డబ్బు మాత్రమే పర్మనెంట్ అనేది, భార్యాభర్తలు మాత్రమే పర్మనెంట్ అనేది చూపించి వెళ్ళిపోతాడు శని. సో ఇలాంటి శని ఇలా బిహేవ్ చేస్తాడు ఏలినాటి శనిలో. ఏలినాటి శనిలో జనరల్గా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, వాహన ప్రమాదాలు ఇవి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. స్నేహితుల వల్ల నమ్మక ద్రోహము, బంధువులు దూరంగా పెట్టడము, సో ఇవి రెగ్యులర్గా ఉండేవి. ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల్లోకి నెట్టడము, రుణ బాధలు, సో ఇవి సహజంగా ఉంటాయి. సో వీటన్నిటినీ కలిపి మనకు శని పాఠాలు నేర్పించి వెళ్ళిపోతాడు.
సో శని ఉన్నప్పుడు ఏలినాటి శనిలో చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ 450 రూపాయలు ఉంటుంది. టికెట్ ఆ పూజ నిర్వహించుకోవడం ద్వారా శని యొక్క సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే శనివార నియమం అంటే ప్రతి శనివారం నాడు రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు. సో ఇవి బేసిక్గా ఉండేటువంటిది. ఇంకా శని ఏలినాటి శనిలో ఉండేటువంటి అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఏలినాటి శని రాగానే లేదా వెళ్ళేటప్పుడు అంటే స్టార్టింగ్ 1 ఇయర్ లేదా వెళ్ళిపోయే 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్ దాంట్లో తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాన్ని శని కల్పిస్తాడు. సో ఇది అంటే బాగా టెస్ట్ చేసి చూస్తాడు, వాడిని బాధ పెట్టాలి, వాడిని ఏడిపించాలి అంటే ఎవరినో ఒకళ్ళని దూరం తీస్తాడు. సో శని చేసే ఫస్ట్ పాయింట్ ఇదే. సో దీనికి నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. అయితే ఈ 7.5 ఏళ్ళు కూడా చాలా కష్టంగా జరుగుతుంది కదా, అంటే రెగ్యులర్గా శనివారాల పూట ఏమైనా పూజలు కానీ శనివారం ఏమని చెప్పా కదా, రాత్రిపూట టిఫిన్ చేస్తూ ఉంటే సరిపోతుంది, నల్ల బట్టలకు దూరంగా ఉంటే సరిపోతుంది, తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకుంటే సరిపోతుంది, చాలు.